ఇంకెరోజు 6వ తేదీ జూలై నెల 2024 శనివారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి నెల వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటన్ని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. సో చాలా రోజులు నేను అడుగుతాను కూడా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే చూస్తున్నారు. సో మీకు అంటే కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, అలాగే ఎడమ చేతి పక్కన లైక్ బటన్ అయితే ఉంటుంది. సో లైక్ చేయడం మర్చిపోద్దండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఈరోజు సబ్స్క్రైబర్స్ టార్గెట్ వచ్చేసి సుమారు 300 మంది సబ్స్క్రైబర్స్ చేయాలని అనుకుంటాను. సో 300 మంది కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈరోజు 300 అంటే సబ్స్క్రైబర్స్ అయితే మనమైతే రీచ్ అవ్వాలి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఎడోషన్కు తెలిసింది కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29, 31, 32, 33 అయితే ఉన్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా టీవీఎస్ మండీ లైన్ మొత్తం మాట్లాడుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీఎస్ మండీలో ఒక 5% అయితే దిగుమతి అయితే తగ్గింది. ప్రస్తుతానికి సమయం వచ్చేసి 6 గంటల 10 నిమిషాలు అయితే అవుతుంది. సో ఇప్పటి వరకు వచ్చిన దిగుమతుల్లో మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే ఒక్కొక్కసారి 6 గంటల తర్వాత కూడా దిగుమతులు అనేది వస్తూ ఉంటాయి. సో అందువల్ల మళ్ళీ చెప్తాను. సో ఇప్పటివరకు వచ్చిన దిగుమతుల ప్రకారం ఒక టీవీఎస్ మండీలో ఒక 5% మేర దిగుమతి తగ్గింది. అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, ఎస్జిఎస్, అలాగే భాగ్యలక్ష్మి మండీ లైన్ మొత్తం చూసుకుంటే ఇక్కడ కూడా ఒక 5-10% మేర దిగుమతి తగ్గింది. ఓవరాల్గా టీవీఎస్ మండీ లైన్ అలాగే ఎంఆర్ఎం, జీపీఆర్ మండీ లైన్ మొత్తం ఈ రెండు ఈ పక్క మొత్తం కంపేర్ చేసుకున్నా, అలాగే పాతలం కింద మండీల్లో చూసుకున్నా కూడా ఒక 5-10% మేర దిగుమతి అయితే ప్రస్తుతానికి మాత్రం దిగుమతి అయితే తగ్గింది. ఎందుకంటే ఒక్కొక్కసారి 6 గంటల తర్వాత కూడా దిగుమతులు అనేవి వస్తూ ఉంటాయి. అలా ఏమన్నా వచ్చిందంటే దిగుమతి ఇంచుమించు సేమ్ నేను వచ్చినట్లే ఉంటుంది. ఒకవేళ రాలేదంటే నేనుతో పోల్చుకుంటే ఒక 10% మేర దిగుమతి అయితే తగ్గింది. ప్రస్తుతానికి అయితే నేనుతో పోల్చుకుని స్వల్పంగా దిగుమతి తగ్గింది. మరి భారీ స్థాయిలో నేను చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి, భారీ స్థాయిలో దిగుమతి తగ్గదు, కానీ 10% మేర దిగుమతి అయితే తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తానైతే చూడాలి.